భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి, అమ్మా నాకు ఎలా అర్థం అవుతావమ్మా నువ్వు అని అడిగితే ఆవిడంటుంటే, మా ఆగు, తొందరపడకు, నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను, నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థం అవుతాను. నేను అర్థం అవడం కాదు, శివుడు అర్థం అవుతాడు, మాయ తొలగించేస్తాను అంటుందిట. అందుకని కామాక్షి. ఆ తల్లి ఏం చేస్తుందంటే మహామాయ అన్న అవనికని పైకెత్తేసి శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది. శీర్ఘాళి అని ఒక క్షేత్రం, జ్ఞానసంబంధ నాయనార్ మొట్టమొదట జ్ఞానం పొందిన క్షేత్రం అది. జ్ఞానసంబంధ నాయనార్ చిన్న పిల్లవాడిగా ఉండగా తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి శివాలయంలోకి వెళ్ళాడు. పిల్లవాడిని కళ్యాణ మంటపంలో కూర్చోపెట్టి అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేస్తా, ఇక్కడ కూర్చో అన్నాడు. వాడికి భయం వేసింది, కుయ్యో అన్నాడు. తండ్రి అన్నాడు, భయపడకు, అదిగో గోడ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళ వంక చూసి అమ్మ